కన్యా రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. చేపట్టిన పనులు మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. పంచమ షష్టమాధిపతి అయిన శని సప్తమంలో ఉన్నారు. తృతీయ అష్టమాధిపతి అయిన కుజుడు సప్తమంలో ఉన్నారు. అష్టమంలో రవి బుధులు, రాశి అధిపతి దశమాధిపతి అయిన బుధుడు అష్టమంలో, వ్యయాధిపతి అయిన రవి అష్టమంలో ఉన్నారు. అయితే అక్కడ ఇద్దరు బలంగా ఉన్నా కూడా అష్టమ స్థానం దుస్థానం కాబట్టి ఏ పని చేసినా వెనక్కి వెళ్ళడం ఒక రకమైన మనోవేదన ఏర్పడుతుంది. భార్య మొత్తం మధ్యలో తెలియని ఒక ఆందోళన లేదా గొడవలు కానీ జరిగే అవకాశం గోచరిస్తుంది. కోర్టు సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది. పంచమ షష్టమాధిపతి శని సప్తమంలో ఉన్నారు. చతుర్థ సప్తమాధిపతి గురువు దశమ స్థానంలో ఉన్నారు. వ్యయంలో కేతు ఉన్నారు. ఒక రకమైన వైరాగ్యం, ఆలోచన విధానం మారిపోవడం ఇటువంటి జరుగుతుంటాయి. అయితే ఎక్కువగా ఆలోచించకుండా స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ప్రమోషన్ కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో కాస్త ఆలస్యం అవుతుంది. అదేవిధంగా ధనపరంగా సానుకూలంగా ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మటుకు పుష్కలంగానే ఉంటాయి. చేయాల్సిన కార్యక్రమాలు ఏవైతే ఉందో మన పని మనం చేసుకుని వెళ్ళాలి అనే భావన ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మంచి ఉద్యోగ అవకాశం కలిసి వస్తుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, కాస్మెటిక్స్, బ్యూటీషియన్, చిరుస్థాయి వ్యాపారస్తులకు, డెంటిస్టులకి, అదేవిధంగా వైద్య వృత్తిలో ఉన్న అన్ని రంగాల వారికి వీరికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలి, హోటల్ మేనేజ్మెంట్ కావచ్చు, పూజా సామాగ్రి కావచ్చు, ఏదైనా ప్రారంభిద్దామని అనుకుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగం చేసుకోవడం తప్ప ఎటువంటి కొత్త వ్యాపారాల జోలికి వెళ్లకుండా ఉండడం చెప్పదగిన సూచన. అదేవిధంగా పర్వాలేదు, ఖర్చులు మనం తర్వాత చూసుకుందాం, ఎవరికైనా ధన సహాయం చేద్దాం అని అనుకుంటారు. వాటి విషయంలో కూడా జాగ్రత్త వహించండి. ఏదైనా డబ్బు ఉంటే కనుక సేవింగ్ చేసుకోవడం, రూపాయికి రూపాయి సేవింగ్ చేసుకుని వెళ్ళడం, ఎంత అవసరమో అంత ఖర్చు పెట్టుకోవడం అనేది చెప్పదగినది. విద్యార్థులకు కాలం చక్కగా ఉందని చెప్పచ్చు. మెరిట్ మార్కులతోటి మంచి విజయాన్ని సాధించగలుగుతారు. పేరు ప్రఖ్యాతలు వస్తాయి. అదేవిధంగా వైద్య వృత్తి, సాఫ్ట్వేర్ రంగంలో ప్రవేశించాలి అనుకునే వారికి మంచి చక్కటి అవకాశాలు కలిసి వస్తుంది. క్యాంపస్ సీట్లో వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం తప్పకుండా గోచరిస్తున్నాయి. ఏదైనా సరే మన సంకల్పంతో మనం ముందుకెళ్ళాలి, మనకంటూ స్థానం సంపాదించుకోవాలి అనుకునే వారి చక్కగా ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారు చక్కగా ప్రభుత్వ ఉద్యోగం నోటిఫికేషన్స్ పడినప్పుడైతే దాని ప్రయత్నాలు ప్రారంభించండి. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం తప్పకుండా గ్రహతులు గోచరిస్తుంది. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఒక సంబంధం కుదురుతుంది. సంబంధం చేద్దాకు వచ్చింది, చేజారిపోయింది అనుకుంటారు, కానీ చేజారిపోదు. మళ్ళీ పిలిచి అడగడం, మంచి సంబంధం కుదరడం జరుగుతుంది. సంతానం సంబంధించిన వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంది. సంతానంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కానీ లేదా అంతకంటే పై స్థాయి ఉద్యోగం కానీ చక్కగా వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఆరోగ్యరీత్యా ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. సహోదరి మధ్య ఉన్న విభేదాలు తొలగిపోవడం, స్థిరాస్తులకు సంబంధించిన విషయవహారాలు సానుకూలపడుతుంది. స్థిరాస్తులు ఒక చోట అమ్మి ఇంకో చోట కొనాలనుకుంటారు. అటువంటి పనులు చేయకుండా ఉన్న స్థిరాస్తులు ఉంచుకొని ఇంకా దాన్ని పెంచే విధంగా ప్రయత్నాలు చేయండి. అంతే తప్ప ఉన్న స్థిరాస్తులను అమ్మేసి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేసి దాన్ని ఇంకో చోట అటువంటి తప్పుడు పనులు చేయకుండా ఉండడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి, జిల్లేడు ఒత్తులతోటి దీపారాయణ చేయడం, మంగళవారం నాడు, శుక్రవారం నాడు లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాయణ చేసినట్లయితే ఫైనాన్షియల్ పరంగా ఏదైనా చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయో అవి సమస్య పోతాయి. అదేవిధంగా ఈ రాశిలో నిర్మించిన వారు అష్టముఖి రుద్రాక్ష మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. స్త్రీలైతే ఇంద్రాణి రూపం మెడలో వేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in